హాయ్ అండి, సమ్మర్ అయితే వచ్చేసింది. చాలామంది వడలు అయితే ప్రిపేర్ చేస్తుంటారు కదా. ఒకసారి ఇలా ట్రై చేయండి. 1 గ్లాస్ వరకు బియ్యానికి 1/2 గ్లాస్ వరకు సగ్గుబియ్యం తీసుకొని ఓవర్ నైట్ మొత్తం నానబెట్టేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు 1.5 కప్పు బియ్యం సగ్గు బియ్యానికి 6 గ్లాసుల వరకు వాటర్ పోసుకొని వాటర్ని మరిగించుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చిను అల్లం వేసి కచ్చపచ్చగా దంచేసుకోవాలి. ఇప్పుడు వాటర్ అనేది బాగా మరుగుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు, జీలకర్ర, కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత మనం పేస్ట్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకున్న బియ్యం పేస్ట్ని కూడా వేసుకొని ఒక 10 మినిట్స్ పాటు ఉండనది లేకుండా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం కాటన్ క్లాత్ అయితే వేసుకొని మనం వడియాల్లో చిన్న చిన్న వడియాలు అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఎండలో 1 డే పాటు 2 డేస్ పాటు అయితే బాగా ఎండే వరకు అయితే ఉంచేసుకోవాలి. ఇలా బాగా ఎండిపోయిన తర్వాత క్లాత్ అనేది వేరొక వైపుకి అయితే తిప్పేసుకొని కొంచెం వాటర్ అనేది చల్లేసుకుంటే మనకు వడియాలు అనేది తీయడానికి ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు వీటిని మరొక గంట పాటు ఎండలో ఉంచేసినట్లయితే మనకు తడి అనేది లేకుండా సంవత్సరం పాటు అయితే నిల్వ ఉంటాయి. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత వడియాలను అయితే వేయించుకుందాం. చూడండి, చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. వీడిని వస్తే లైక్, షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.